భారతీయ జనతా పార్టీ నాయకులు, హిందూ సంఘాల నాయకుల మీద హత్యలు, దాడులు, లేకపోతే వాళ్ళు వేధింపులకు గురవ్వడాలు ఇవి చూసాం ఇంతవరకు. ఇప్పుడు రివర్స్‌లో జరిగింది. మహారాష్ట్రలో ఎంఐఎం నేత మాలేగావ్ మాజీ మేయర్ అబ్దుల్ మాలిక్ మీద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో ఆయనకు గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మాలిక్ పరిస్థితి నిలకడగానే ఉన్నది. నాసిక్ జిల్లాలో ఓల్డ్ ఆగ్రా రోడ్లోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలో ఓ షాపు దగ్గర ఈ మాజీ మేయర్ అబ్దుల్ మాలిక్ కూర్చునున్నారు. ఆ టైంలో ఈ సంఘటన జరిగింది. అర్ధరాత్రి 1:20 బైక్ మీద వచ్చిన నిందితులు మాజీ మేయర్ మీద 3 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. మాలిక్ ఛాతీ, కాలికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని నిందితుల మీద పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. ఘటన మీద దర్యాప్తు చేస్తున్నారు. అసలు డౌట్ ఏంటంటే 1:30కి షాపు తెరిచి ఉండటం ఏంటి, ఆ టైంలో అతను బయట కూర్చుంటాడని ఎలా తెలిసింది, అతనికి మీదన ఈ తుపాకీ కాల్పులు ఎట్లా జరిగింది, ఇది సందేహాస్పదమైనటువంటి అంశం. దీనికి సంబంధించి ఏం చెప్తారన్నటువంటిది చూడాల్సి ఉంది.